హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆనియన్ పరోటా చూపించబోతున్నానండి. రెండే 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. ఆనియన్ పరోటా అనేది ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్‌గా గానీ, లేదంటే లంచ్ బాక్స్‌లో గానీ పెట్టి పంపిస్తే ఈజీగా తినేస్తారండి పిల్లలైతే. అంతేకాదండి, ఇవి వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా చేసుకోవచ్చండి మనము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. నేను హెల్తీగా చూపిస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంట్లో గ్లాస్ కానీ, కప్పు కానీ ఏది ఉంటే దాంతో కొలిచి తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉన్నా కూడా నెయ్యి కరిగించి వేసుకోండి, లేదంటే బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. దీంట్లోని పెరుగు వేసుకోవడం వలన మనకు పొరలుగా వస్తుందండి పరోటా అనేది. ఇప్పుడు మొత్తం కలిసేలా నూనె, ఉప్పు, పెరుగు మొత్తం కలిసేలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. మీరు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను అడ్డంగా కట్ చేశాను. ఎలా కట్ చేసినా కూడా పరోటా అనేది బాగానే వస్తుందండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చేత్తోనే అలా నలుపుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా నలుపుకుంటే సరిపోతుందండి. ఒక నిమిషం పాటు ఇలా చేయడం వలన మనకు వాటర్ అనేది బయటకు వస్తుందండి. మీకు చేత్తో గట్టిగా పిండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఒక్కొక్క చుక్కలాగా బయటకు వస్తుందండి. ఈ వాటర్ అంతా పీల్చుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు వరకు పుట్నాలు ఉంటాయి కదండి, పుట్నాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పుట్నాల పౌడర్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. వాటర్ అంతా పీల్చుకుంటుందండి మనకు. లేదంటే దొడ్డుగా ఉండే అటుకులు ఉంటాయి కదండి, వాటిని మిక్సీ పట్టేసుకొని దీంట్లో కలిపేసుకున్నా కూడా వాటర్ పీల్చుకుంటాయండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే కలిపి వాటర్ అంతా పీల్చుకుంటాయండి. ఆ తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కస్తూరి మెంతి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని చేత్తోనే నలిపి వేసుకోండి దీంట్లోకి. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోండి. ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోండి. ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా చాలా బాగుంటుందండి దీంట్లోకి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. మనకు కలుపుతుంటే కూడా మసాలాల ఫ్లేవర్ అనేది మనకు వస్తుందండి. ఇవన్నీ కలిపిన తర్వాత చేత్తో మనం ఉండ చేసుకుంటే ఇలా ఉండలాగా రావాలండి. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పుట్నాల పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగే అన్ని ఉండలు చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోండి. 10 నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండి కలిపేసుకొని చపాతీ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండ తీసుకొని చేతితోటి ఒక గిన్నె ఆకారంలాగా చేసి మనం చేసుకున్న ఆనియన్ ముద్దను కూడా అందులో పెట్టేసి ఎక్కడ కూడా బయటికి రాకుండా క్లోజ్ చేయాలండి. మీకు మరొక ఉండ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం లోతులాగా ఒక గిన్నె ఆకారంలో చేసుకోండి. దాంట్లో ఆనియన్ ముద్ద పెట్టేసి మనం బొబ్బట్లకైతే ఎలా క్లోజ్ చేస్తామో అలా మొత్తం క్లోజ్ చేయాలండి. ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఎక్కడ కూడా ఆనియన్ అనేది బయటికి రావద్దండి. ఇప్పుడు చపాతీ చేసే రోలర్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం పిండి ముద్ద తీసుకొని పొడి పిండి ఒక బౌల్లో వేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రౌండ్గా రోల్ చేసుకోండి. ఎక్కడ కూడా మనకు ఆనియన్ అనేది బయటికి రాకుండా చూసుకోండి, సరిపోతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత పైన డెకరేషన్ కోసం అని నేను కొంచెం ఆనియన్ సీడ్స్ను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. వేసిన తర్వాత చపాతీ కర్రతో అలా రోల్ చేస్తే అవి అతుక్కుంటాయండి. మనం కాల్చుకునేటప్పుడు పోకుండా ఉంటాయి. మీకు ఇలా చేయడం పరోటా కష్టంగా అనిపిస్తే ఇంకో పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి.
ఫస్ట్ చపాతీ ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోండి. మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో రోల్ చేసుకోండి సరిపోతుంది. కొద్దిగా పలచగానే రోల్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ఆనియన్ మసాలా మొత్తం వేసుకోండి చుట్టూ. మరీ ఎక్కువగా వేసుకోకండి. మనం ముద్ద అయితే ఏ ఆకారంలో చేసుకున్నామో అంతే వేసుకోండి. ఇప్పుడు చాక్ తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కట్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకుంటూ రండి. త్రిభుజాకారంలో రోల్ చేసుకోవాలండి మనము. మీకు వీడియోలో అయితే ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా రోల్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది మనకు. ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ చేసుకోండి సరిపోతుంది. కొద్దిగా ఆనియన్ సీడ్స్ను కొత్తిమీర వేసానండి నేను మళ్ళీ పైన. అలా చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడ కూడా మనకు ఆనియన్ మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఇలా చేసుకున్నా కూడా. ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత చపాతీ కాల్చే పెనం మీద ఒక్కొక్కటిగా వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వాటితో కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆయిల్తో కాకుండా నేనైతే మీకు వీడియోలో ఆయిల్తో చూపిస్తున్నానండి. 2 వైపులా కూడా ఆయిల్ వేసి కాల్చానండి నేను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, 2 వైపులా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మనం చపాతీకి అయితే ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న వాటినన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూడండి, నాకు ఏ ఒక్కటి కూడా ఆనియన్ మసాలా అనేది బయటికి రాలేదండి. నేను అన్నీ ఇలాగే కాల్చుకున్నానండి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు కూడా ఇలాగే వస్తాయండి. మీకు పరోటా కొంచెం తీసి చూపిస్తున్నాను చూడండి. లోపల పొరలు పొరలుగా చాలా బాగుందండి. అలాగే సాఫ్ట్గా కూడా ఉందండి మనకు. పిల్లలు ఒకటి తినమంటే 4 లాగించేస్తారండి, అంత బాగున్నాయి. నైట్ డిన్నర్లో కూడా ఈ పరోటా చాలా బాగుంటుందండి పెరుగు రవ్వతో తింటే. లేదంటే డైరెక్ట్గా అయినా తినవచ్చండి. ఈ ఆనియన్ పరోటా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.